వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మసిపూసి మారడుకాయ చేయడంలో మోడీకి మించిన వారు లేరని 10 ఏళ్ల నుండి రుజువవుతూనే ఉంది. ఇందుకు మరో తాజా ఉదాహరణే సోమనాథ్ కమిటీ సిఫార్సు చేసిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. చూడడానికి నున్నగా కనిపిస్తున్న కరిమింగిన వెలుగపండు చందమే ఈ స్కీమ్. 30 ఏళ్ల వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలందించి పదవి విరమణ తర్వాత వారి జీవితానికి కుటుంబానికి ఓ భరోసానే పెన్షన్. ఈ పెన్షన్ పొందడానికి వారి హక్కే కాని భిక్ష కాదని సుప్రీంకోర్టు ఏనాడో తేల్చి చెప్పింది. ఇన్ని ఇస్తామంటూనే ఉద్యోగి నుండి వాటా అడుగుతున్నారు. అందుకే ఈ ఏకీకృత పెన్షన్ పథకాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధానంలోని అనేక అంశాల్లో అసలు స్పష్టతే లేదు. ఉద్యోగుల భాగస్వామ్య వాటా ఎందుకు? ఈ స్కీమ్ భవిష్యత్తులో మరిన్ని సమస్యలు సృష్టించడం ఖాయం. వాస్తవానికి 2004 ముందు వరకు ఓపీఎస్ అమల్లో ఉండేది. దీన్ని ట్రిపుల్ బెనిఫిట్ సిస్టమ్ అనేవారు. అంటే ఖచ్చితమైన పెన్షన్, పిఎఫ్, గ్రాడ్యుటీ ఈ 3 పదవి విరమణ పొందిన ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి వర్తించేవి. ఉద్యోగుల నుండి ₹1 కూడా తీసుకునేవారు కాదు. అయితే ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకు వాజ్పేయి నాయకత్వంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం జనవరి 2004 నుంచి జాతీయ పెన్షన్ విధానం తీసుకొచ్చింది. ఈ విధానం తర్వాత సర్వీస్ లో ఉన్నప్పుడే పెన్షన్ ఫండ్ కోసం ఉద్యోగి నుండి 10%, యజమాన్యం నుండి 10% తీసుకుని షేర్ మార్కెట్ లో పెట్టడం మొదలు పెట్టారు. మార్కెట్ హెచ్చు తగ్గులను బట్టి ఉద్యోగి రిటైర్ అయినప్పుడు, చనిపోయినప్పుడు ఎంత అయితే అతని అకౌంట్ లో ఉంటుందో అందులో 60% చేతికి ఇస్తారు. మిగిలింది మ్యూచువల్ ఫండ్స్ వలె కనుక్కోవాలి. అయితే ఇందులో పెన్షన్ ఎంత వస్తుందో స్పష్టత ఉండదు. మార్కెట్ ను బట్టి మారిపోతూ ఉంటుంది. 2004 తర్వాత ఉద్యోగులు చేరిన వారందరికీ ఈ విధానం అమల్లో ఉంది. ఈ విధానానికి వ్యతిరేకంగా ఓపీఎస్ అమలు చేయాలని ఏండ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి తలొగ్గి 2023 మార్చిలో బీజేపీ ప్రభుత్వం సోమనాథ్ కమిటీని నియమించింది. ఏడాది తర్వాత దీని సిఫారసుల మేరకు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను 2024 ఆగస్టు 24న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం పెన్షన్ కమ్యూటేషన్, కనీసం 5 ఏళ్లకు ఒకసారి పెన్షన్ సవరణ, ట్యాక్స్ బెనిఫిట్స్, 70 ఏళ్ల పైబడిన వారికి అదనపు పెన్షన్ అంటూ అనేక అంశాలు వివరించారు. షేర్ మార్కెట్ పై ఆధారపడకుండా ఫిక్స్డ్ గా కొంత పెన్షన్ కూడా ఇస్తామంటున్నారు. ఇవన్నీ వినడానికి పాత పెన్షన్ వలె పైకి కనబడుతున్నా ఉద్యోగి భాగస్వామ్యం మాత్రం అలాగే కొనసాగుతుంది. అలాగే ఓపీఎస్ కింద 20 ఏళ్ల సర్వీస్ ఉంటే పూర్తి పెన్షన్ వచ్చేది. యూపీఎస్ లో దాన్ని 25 ఏళ్లు చేశారు. దీని వల్ల పెన్షన్ కు అర్హత పొందే వారి సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. పైగా ఉద్యోగి సర్వీస్ లో ఉన్నన్ని రోజులు పెన్షన్ ఫండ్ మొత్తం షేర్ మార్కెట్ లోనే పెడతారు. అంటే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం షేర్ మార్కెట్ కు నిధులు సమకూర్చడమే. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం తన వాటాను మరో 4.5% పెంచింది. జూలై 31 నాటికి ఎన్పీఎస్ కింద ఉన్న 99,77,165 మంది ఉద్యోగులకు చెందిన 10,53,850 కోట్ల పెన్షన్ నిధులను షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందనేది స్పష్టం. ప్రభుత్వానికి ఉద్యోగుల భాగు కన్నా కార్పొరేట్ల అవసరాలే ముఖ్యమని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ విధానంలో చెప్పిన పదవి విరమణ సమయంలో చెల్లించే మొత్తం, అదనపు పెన్షన్, ఆరోగ్య కార్డులు, భవిష్యత్తులో సవరణలు, పన్ను ప్రయోజనాలు వంటి అంశాలపై అసలు స్పష్టతే లేదు. త్వరలో జమ్మూ కాశ్మీర్, హర్యానాలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత కీలకమైన మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్లలో వరుసగా ఎన్నికలున్నాయి. ఎన్నికల్లో ప్రధాన అంశంగా పాత పెన్షన్ పునరుద్ధరణను కాంగ్రెస్ ఎంచుకున్నది. అందుకే బీజేపీ ఈ స్కీమ్ ను హడావిడిగా ఆమోదించింది. ఈ స్కీమ్ ను జాతీయ ట్రేడ్ యూనియన్లలో బిఎంఎస్ తప్ప మిగిలిన అన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం యూపీఎస్ ను తెరపైకి తెచ్చి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థ ది నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఈ పాటికే ప్రకటించింది. ఏది ఏమైనా ఈ పెన్షన్ పథకం ఉద్యోగులను మారుస్తుందనేది స్పష్టం. ఇలాంటి మసిపూసి మారడుకాయ చేసే పనులకు కేంద్రం పూనుకోవడం మానాలి. ఉద్యోగులు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాత పెన్షన్ విధానం కోసం తమ ఉద్యమాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.